హలో అండి. మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే ఎలా కటింగ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో అయితే చూపించిపోతున్నాను. వీడియో చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది, మధ్యలో స్కిప్ చేయకండి. నడుం పొడవు అయితే మనం తీసుకోవాలి. నడుం పొడవు యాక్చువల్లీ 14, కానీ 14.5 అయితే నేను తీసుకున్నాను 15కి. అంటే పైన హాఫ్ ఇంచ్, కింద హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పోతుంది. మనం వర్క్ కాబట్టి కొంచెం ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి. అసలు మెజర్ అయితే 14 అనమాట. 14కి అయితే నేను మార్క్ చేసుకుంటున్నాను. మనం కుట్టేటప్పుడు కూడా కొంచెం ఎక్స్ట్రా అనేది మనం వదులుకోవాలి. భుజం దగ్గర నుంచి నెక్ వరకు షోల్డర్ వచ్చేసి మనకి 6 అయితే పెట్టుకున్నా. 6 అయితే ఈక్వల్ సరిపోతుంది. 5 పెట్టుకున్న నెక్ బ్రాడ్ కావాలనుకున్న వాళ్ళు 5 అయితే పెట్టుకోవచ్చు. డీప్గా బ్రాడ్గా కావాలనుకున్న వాళ్ళు, కొంచెం నెక్ దగ్గరికి కావాలనుకున్న వాళ్ళు 3 హాఫ్ అయితే పెట్టుకోవచ్చు. దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్ డీప్ వచ్చేసరికి 10.5. ఫస్ట్ వన్ మనం ఏంటంటే నెక్ వర్క్ది అయితే నెక్ ఎంత ఉందో మనం కొలుసుకోవాలి. దాన్ని బట్టి మనం నెక్ గీసుకోవాలి. మెజర్ది అయితే 10 ఉంటే 10 తీసుకున్నాక ఇది కొంచెం ఎక్స్ట్రా వచ్చిందంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అందుకని కొంచెం ఎక్స్ట్రా తర్వాత మనం కట్ చేసుకోవచ్చు. ఒకవేళ మరీ ఎక్కువ ఉండి ఇలా ఉంటే మనం భుజంలో కానీ కింద నడుం దగ్గర కానీ మనం తగ్గించుకోవచ్చు అనమాట. అలా అయితే కటింగ్ అయితే చేసుకోవాలి. మనకి 22 ఇంచెస్ అయితే ఖర్చులకి అయితే ఉంచుకోవాలి. ఇప్పుడు నెక్ అయితే నేను కట్ చేస్తున్నాను. నడుం పొడవు కూడా ఒకసారి చూసుకుని మనం ఎలా కట్ చేస్తున్నాము అన్నది కాదండి. కట్ చేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా అయితే కట్ చేయాలి. కొత్తగా ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళకి ఏంటంటే కొంచెం నార్మల్ అయితే స్టిచ్ చేస్తుంటారు. వర్క్ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. హ్యాండ్కి వచ్చేసరికి 10. హ్యాండ్ బ్యాక్ పార్ట్ తీసాం కాబట్టి హ్యాండ్ తీసుకోవాలి. ఫస్ట్ వన్ బ్యాక్ పార్ట్, సెకండ్ వన్ వచ్చేసరికి హ్యాండ్. ఇప్పుడు వర్క్ది కూడా మనం చూసుకోవాలన్నమాట. బోర్డర్ ఎంత ఉంది, ఆ బోర్డర్ అయితే మనకి వచ్చింది కదా. కిందను కూడా బోర్డర్కి హ్యాండ్కి అటాచ్ చేయడానికి బోర్డర్ అయితే వర్క్ అయితే చేయించాను. ఇలా మనకి వస్తుంది. పెద్ద బోర్డర్ ఉంది కాబట్టి హ్యాండ్ అంతా బోర్డర్ అయిపోతుంది. కిందకి వచ్చేసరికి వర్క్ చేసిన దానిని ఆ బోర్డర్ కలిపి మనం చూసుకోవాలన్నమాట. అలా అయితే మనకి 10కి సరిపోయింది. ఒకసారి మనం క్రాస్ అయితే తీసుకోవాలి కదా. తీసుకున్నప్పుడు మనం చంక లోతు కూడా తీసేసుకోవచ్చు, లేదంటే స్టిచ్లో అయితే తీసుకోవచ్చు. చాలా సింపుల్గా అయితే మనం కట్ చేసుకోవచ్చు. అలాగే స్టిచ్చింగ్ కూడా మనకి ఈజీ ప్రాసెస్లో అయితే అయిపోతుంది. లాస్ట్ వరకు చూడండి. అంటే నేర్చుకున్న వాళ్ళు చాలామంది ఏంటంటే కొంచెం వర్క్ బ్లౌజ్ వచ్చేసరికి కొంచెం తేడా అనేది మనకు వస్తుంది. బ్యాక్ పార్ట్ని పెట్టి ఫ్రంట్ పార్ట్ అయితే మనం తీసుకోవాలి. ఎప్పుడు బ్యాక్ పార్ట్ని పెట్టి ఫ్రంట్ తీసేసుకుంటే మనకి చంక రౌండ్ అనేది కరెక్ట్గా రాదు. ఇప్పుడు చెస్ట్ పొడవు అయితే మనం తీసుకుంటున్నాం 12. భుజం దగ్గర నుంచి మనం చెస్ట్ వరకు అయితే చూసుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 7. ఉక్స్ పట్టీ ఉంది కదా, అది షేప్ డాట్ దగ్గర ఉక్స్ పట్టీ కూడా మనం మెజర్ అయితే కొలుసుకోవాలి. ఇది నాకు మెజర్తో అయితే ఇచ్చారు, ఆది బ్లౌజ్ కాదు. మెజర్తో అయితే నేను ఇది సైడ్ చంక దగ్గర నుంచి షేప్ బెల్ట్ వరకు 7.5 పెట్టుకున్నాను. కొంచెం క్రాస్ తీసుకుంటున్నాం కదా, ఈ క్రాస్ తీసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఫ్రంట్ షేప్ అనేది కరెక్ట్గా అయితే వస్తుందన్నమాట. చంకలోతు కూడా చూసుకోవాలి. చంకలోతు తీసేసుకుంటే హ్యాండ్ క్లోతు చంకలోతు ఖచ్చితంగా అయితే మనం తీసుకోవాలి. దాన్ని బట్టి అయితే మనకి చంక దగ్గర నొగ్గు అనేది రాదనమాట. ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర కూడా కరెక్ట్గా లోతు అనేది తీసుకోవాలి. కొంచెం నార్మల్ ఫ్లాట్గా తీసుకుంటే మనకి ఫ్రంట్ షేప్ అనేది కరెక్ట్ అయితే రాదు. ఇప్పుడు షేప్ బెల్ట్కి వచ్చి పౌసన్ బట్టి కూడా మనం తీసుకోవచ్చు. కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి వెడల్పు తక్కువ ఉంటుంది, కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి కొంచెం మనం 3.5కి అలా స్టార్టింగ్ అయితే తీసుకోవచ్చు. చివరికి వచ్చేసరికి 2.5, 3 కూడా పెట్టుకోవచ్చు అనమాట. అలా మనం సెట్ చేసుకుని చూసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే పర్సన్కి మనం వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ కానీ మెజర్ కానీ మనకి కరెక్ట్గా లేకపోయినా మనం కుట్టేది వాళ్ళకి కరెక్ట్గా సెట్ అయితే సెకండ్ వన్ వచ్చేసరికి మనకే ఇస్తారు. వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ మనకే ఇస్తారనమాట. నార్మల్ బ్లౌజ్ కుట్టినంత ఈజీ అంటే కాదు, కానీ ఇది కూడా ఈజీగానే అయిపోతుంది. కాకపోతే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇవి ఏంటంటే ఒక్కొక్కసారి క్లాత్లు అవి సరిపోదు, వర్క్ చేసేస్తాం. క్లాత్ నార్మల్ అయితే ఎలా పడితే అలా కట్ చేసుకోవచ్చు, కానీ వర్క్ది వచ్చేసరికి అలా కట్ చేసుకోవడానికి అవ్వదు. మనం ప్రతిదీ కూడా చూసుకుని అయితే తీసుకోవాలి. ఫ్రంట్కి ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్ ఒకసారి పెట్టి కట్ చేసుకోవడానికి అయితే అవ్వదు. క్లాత్ అయితే చిన్నది ఉంటుంది, దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకుని
ఎక్స్ట్రా పీస్ ఏది కూడా ఎక్కువ కట్ చేసుకోకూడదు. కరెక్ట్గా కొంచెం సరిపోనట్టు ఉంటే ముందే చూసుకుని కొంచెం క్రాస్లో అయితే తీసుకుని అక్కడ ముక్క క్లాత్ అటాచ్ చేసుకుని